సో వెళ్ళి కూర్చోన్నాడు. ఊర్లో చూడక ఇంత పరువు తీసి ఆ బైక్ నువ్వు కొంటావు. యునో దీస్ షూస్ 15,000 రూపీస్ అంటే ఎత్తుకెళ్ళిపోవాలి ఏంటి ఇప్పుడు నేను ఎలా చెప్పు. దీస్ ఆర్ 15,000 రూపీస్. ఓకే అన్న, ఇదంతా ఎందుకు, నేనేం ప్యారగన్ చెప్పులు వేసుకున్నానన్నా, నేను నడుస్తా నువ్వు నడుస్తావు, నేను ఇలా నడుస్తున్నాను అనుకో. నో 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 ఐమ్ నాట్ కించపడతా. నేను ఇలా నడిచేవాడిని తీసుకొచ్చి లే నడు షూఫ్ అనగానే నేను ఇలా నడిచాను అనుకో, అది గ్రేట్, అది నిజంగా గ్రేట్. వీడికి కాళ్ళు నాకు కాళ్ళు, మ్యాటర్ ఆఫ్ టైం అంతే. సో వెళ్ళి కూర్చోన్నాడు. ఊర్లో చూడక ఇంత పరువు తీసి ఆ తర్వాత కూర్చునేటప్పుడు వాళ్ళిద్దరిని చూసా. ఆడు గోల్డ్ చైన్ ఉంది, వీడికేమో మంచి నైకీ స్నీకర్స్ ఉన్నాయి. ఓకే అమ్మ నీ అమ్మ ఇట్లా రాకూడదు ఎక్కడికి అనుకున్నా నేను. సరే అని చెప్పి కూర్చున్న తర్వాత మీకు అని అలా తిరుగుతున్నాడు. వీడు ప్రిపేర్ అయ్యి వచ్చాడా లేదా అనేది నా డౌట్. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసా అన్నాడు. ఎవరికి తెలియదు, మాకు మార్కెటింగ్ అంటేనే తెలియదు నాకు. సడన్గా ఇప్పుడు కూరగాయలు కొనడానికి తీసుకెళ్ళింది అనుకో మా మమ్మీ ఇటు కొత్తిమీర కొంటూ అటు కరివేపాకు తీసుకోరా అంటే నేను 10 రూపాయలు ఇచ్చి కరివేపాకు పట్ మా మమ్మీ. కరివేపాకు డబ్బులు ఎవడెత్తారా అంటుంది మా మమ్మీ. నాకు తెలియదు కదా, వాడు ఎంత చెప్తే అది తీసుకుంటారు. అది కూడా 10 రూపాయల కరివేపాకు ఎవడు తీసుకుంటే ఎంత కరివేపాకు. అది నేను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏంటో తెలుసా అంటే తెలీదు. పిరమిడ్ స్కీమ్ మార్కెటింగ్ ఎవరికి తెలుసు అన్నాడు. సార్ నాకు ఆఫ్రికాలో పిరమిడ్స్ ఉంటాయని తెలుసు తప్ప ఈ పిరమిడ్ స్కీమ్ మార్కెటింగ్ ఏంట, ఐ హ్యావ్ నో ఐడియా. నేను అసలు క్లాసులు సరిగ్గా విన్ను, ఏదో లైబ్రరీలో ఉన్నారు మీరు తీసుకొచ్చి ఉంటారు. మనం అది కానే కాదు, గెలిపోమంటారు నన్ను. నేను ఎందుకు వెళ్ళట్లేదు అంటే సమోసాలు ఇంకా రాలా. షీస్ వెయిటింగ్ ఫర్ ద సమోసాస్.